ఫ్రెండ్స్, భారత ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసింది. దాదాపుగా లక్షలాది రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న అనేక సంస్థలకు, వ్యవస్థలకు ఆయన శంకుస్థాపనలు చేసి తిరిగి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సభలో, భారీ బహిరంగ సభలో మోడీని పొగడ్తలతో ముంచెత్తినటువంటి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, మిగతా సభ్యులు కానీ దాదాపుగా ఆయన నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏ ఒక్క హామీని రాబట్టలేకపోయిన మాట వాళ్ళ ప్రజానీకాన్ని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన్ని ఎన్ని రకాలుగా పొగడాలో, ఎన్ని విధాలుగా భజన సంకీర్తనలతో మరి భుజకీర్తులు తొడిగి మరి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తాలో అంతగా చేసినప్పటికీ ఒక ప్రత్యేకమైన హామీ ఏది ఈ రాష్ట్రానికి రాలేదు. ముఖ్యంగా విశాఖపట్నంలో దాదాపు 2 సంవత్సరాలుగా కార్మికులందరూ కూడా ఉద్యమ బాట పట్టి ఉద్యమించి తమ భవిష్యత్తు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి స్థితిలో దాని కనీసం ప్రస్తావన కూడా చేయనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తీరును ప్రతి ఒక్కళ్ళు తాగుపడుతున్నారు. ఎందుకంటే కొన్ని వేల మంది కార్మికుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి విషయం అది. ప్రైవేటీకరణ మరి మోడీ పంథ కావచ్చు, ప్రైవేటీకరణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం కావచ్చు. కానీ రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లాంట్ని, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అప్పగించడం ఏ మేరకు న్యాయమని ప్రతి ఒక్కరూ నెత్తి నోరు మొత్తుకున్న ఇంతవరకు దానికి సంబంధించి ఒక్క హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం పొందకపోగా, చంద్రబాబుకి మరి సన్నిహితుడైనటువంటి లేదా వ్యాపార దిగ్గజం, చంద్రబాబుకి సన్నిహిత వ్యాపార దిగ్గజమైనటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి, ఆయన అనకాపల్లి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడని చెప్తున్నారు. దీనికి దానికి అంతా 15-20 కిలోమీటర్ల తేడా కూడా ఉంటుంది ఈ ప్లాంట్కి, స్టీల్ ప్లాంట్కి దానికి. కానీ ఆ పక్కనే పెడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ గురించి ఇవాళ మోడీ సభలో చంద్రబాబు అనేక హామీలు ఇవ్వాలని కోరారు. దానికి ముడి ఖనిజం ఏదైతే ఇనుపరాయి ఐరన్ ఓర్ ఉందో దానికోసం ప్రత్యేక టన్నులు కావాలని అడిగారు, ప్రత్యేక కేటాయింపులు కావాలన్నారు. ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు అనేక రాయితీలు కావాలని కోరారు. కానీ ఇన్ని మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కనీస ప్రస్తావన లేకపోగా ఇంతవరకు జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని కూడా గుర్తించిన ఛాయలు లేకపోవడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంటే ఒక రకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని, ఉద్యోగుల్ని కించపరిచినట్టుగానే భావించాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ భవితవ్యం మీద ఇప్పటి వరకు వినిపిస్తున్నటువంటి అనేక రకాల అభిప్రాయాలన్నీ కూడా పటాపంచలు చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాదాపు ఖాయమన్న ఒక అభిప్రాయాన్ని చంద్రబాబు వెలిపించినట్టుగా ఇవాళ అర్థమైపోతుంది. ఎందుకంటే అది ప్రైవేట్ పరం కావటమే కాకుండా మరో ప్రైవేటు స్టీల్ ప్లాంట్ని నెలకొల్పడం కోసం ఆయన ఎంతగా తప్పించిపోతున్నారో అర్థమైపోయింది. అదొకటే కాదు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకేమైనా రాయితీలు ఇచ్చారా? వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏదో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ గతంలో ప్రకటించారు, అదేమైనా ఇస్తామని చెప్పారా? లేదే రైల్వే జోన్ ఇవాల్టి విషయం కాదు, 10 ఏళ్ల నుంచి నలుగుతున్నటువంటి విషయం. దానికి తాము వచ్చిన తర్వాత ఏదో కేటాయింపులు చేశామని చెప్తున్నారే కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే దానికి కావాల్సిన భూమి కేటాయింపులన్నీ జరిగిపోయాయి. సో ఇప్పుడు అది ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేది కావచ్చు. కానీ మిగతావన్నీ కూడా బల్క్ ట్రక్ ఫ్యాక్టరీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు
మరి దానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయినాయి. మిగతా ఏవైనా సరే వాళ్ళ సాక్షి కూడా ఆ వివరాలని తెలియజేసింది. ఎందుకంటే వాళ్ళ మోడీ వచ్చి ఏదైతే శంకుస్థాపనలు చేశారో, రిబ్బన్ కట్ చేశారో, వీటన్నిటికీ సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా తయారైపోయి కేవలం శంకుస్థాపనలు ఉన్న సమయంలో ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం ఈ మొత్తం క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఇవాళ జరిగినటువంటి సభలో మాత్రం పూర్తిగా మోడీ భజనకే ఈ మొత్తం సభ ఏర్పాటు చేసినట్టుగా అర్థమైపోయింది. పైగా మీరు నేను ఒకే స్కూలు, ఒకే బడి, ఒకే పాఠశాల, లేకపోతే ఒకటే పాఠం చదువుకున్నాం, అది ప్రైవేటీకరణ. ఇదే చంద్రబాబు చెప్పింది. మోడీది నాది ఒకటే పాఠశాల, ఒకటే బడి, ఒకటే క్లాసు, కాబట్టి మేమిద్దరం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతామన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. విశాఖ పర్యటన తర్వాత రాష్ట్రానికి ఏదైనా కొత్త ప్రాజెక్టు కానీ, కొత్త అంశం కానీ ఏదైనా మోడీ ప్రకటించారా? ఏమీ లేదు. అయితే ఏకసూత్ర పథకం మాత్రం చంద్రబాబు వినిపించారు. ఆయన ఈ టెన్యూర్లో పూర్తిగా ఆయన దృష్టి అంతా కేంద్రీకరించింది అమరావతి పైన. దాని గురించి మాత్రం ప్రస్తావించారు. ప్రధానిగా మీరు వచ్చి శంకుస్థాపన చేసినటువంటి అమరావతిని అన్ని విధాల, అన్ని హంగులతో తీర్చిదిద్ది మళ్ళీ మీరే దాన్ని ఆరంభించేలా చర్యలు చేపడతారని చంద్రబాబు చెప్పడం, దానికి మోడీ ముసిముసిగా ఆనందించడం జరిగిపోయింది. అంటే ప్రత్యేకంగా ఆయన్ని కోరదలుచుకుంది ఏం లేదు, ప్రత్యేకంగా కోరేది ఏం లేదు. కాకపోతే అమరావతి విషయాన్ని మాత్రం ప్రస్తావించారు. అట్లాగే మెటల్కి సంబంధించిన స్టీల్ ప్లాంట్ విషయంలోనూ సహకారం అందించాలని, ఐరన్ ఓర్కి సంబంధించి ప్రత్యేక కేటాయింపులు లేదా ఒక ఛానల్, ఒక టన్నెల్ ద్వారా ఐరన్ ఓర్ని కాలుష్య రహిత మార్గంలో తరలించే వీలు కల్పించాలన్నారు. మరి ఇవన్నీ ఒకవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిజంగా ఒక ప్రత్యేకమైనటువంటి మైన్, ఐరన్ ఓర్ మైన్ని కేటాయించుంటే, లేదా కొంత కోల్ మైన్, అవసరమైన కోల్ని ఏదన్నా కేటాయించుంటే అద్భుతమైనటువంటి పురోగతి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కనపడేది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అసలు పూర్తిగా చంపేయాలని, నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఒకటొకటిగా కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ పోవడం వల్ల ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా మరి ఒక జబ్బున పడ్డ పరిశ్రమలాగా మారిపోయింది. మరోపక్క అతి దగ్గరలోనే ఆ స్టీల్ ప్లాంట్కి అతి సమీపంలోనే కొత్త స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి, అది ప్రైవేట్ రంగంలో తీసుకురావడానికి చంద్రబాబు మరి భారీగా కృషి చేస్తున్నారు. చూడాలి ఇవాళ జరిగినటువంటి విశాఖ పర్యటన తర్వాత రాష్ట్రానికి వనగూరిన కొత్త మేలు ఏదైనా ఉంది అంటే, కొత్త హామీ ఏదైనా ఇచ్చారంటే ఏమీ లేదు. మరి చంద్రబాబు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ కొత్తగా ఏమైనా ప్రతిపాదనలు చేశారా? ప్రణాళికల్ని మోడీ ముందు పెట్టారా? ఎందుకంటే సాధారణంగా ఏ రాష్ట్రానికైనా ప్రధాని కానీ, ఆ స్థాయి మరి వ్యక్తులు ఎవరైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, మిగతా మంత్రిమండలి సభ్యులు కానీ కొత్త ప్రతిపాదనలను రాష్ట్రానికి సంబంధించి వారి ముందుంచి వారి నుంచి హామీలను రాబట్టుకునేలా ప్రయత్నిస్తారు. కానీ ఈసారి మాత్రం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు, కొత్త ప్రతిపాదనే లేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కొత్తగా అనుమతులు కోరింది లేదు. కేవలం ఆ సభను పూర్తిగా ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తడానికి నిర్ణయించినట్టుగా కనపడింది. ప్రధాని కూడా సభలో తామేదో గొప్పగా చేస్తున్నామని చంద్రబాబుని కూడా పొగట్టం, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగట్టం, అట్లాగే ఎన్డీఏ పాలన అత్యద్భుతంగా సాగిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయటమే తప్ప ఎక్కడా కూడా రాష్ట్రానికి ప్రత్యేక వరాలేదో ఇచ్చినట్టుగా ఎక్కడ కనపడదు. సో ఏ రకంగా చూసినా ఇదంతా ఒక మొక్కుబడి తంతుగానే జరిగినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల్ని భారీగా తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంత చేసిన ప్రజలకు లేదా రాష్ట్రానికి
ఒరిగింది జరిగింది ప్రత్యేకంగా ఏదీ లేదన్న విషయం దాదాపుగా అర్థమైపోతుంది. ఇదే పరిస్థితి అంటే ఢిల్లీ వెళ్ళినా కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే ప్రత్యేకంగా మోడీని అడగటానికి ఈ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ సాహసించడం లేదు అనేది విషయం అర్థమైపోతుంది. సో వాళ్ళు సాహసించినప్పుడు మోడీ మాత్రం ఎందుకు ముందుకు వస్తారు? ఆయన కూడా ప్రత్యేకంగా ముందుకు వచ్చి మీ రాష్ట్రానికి ఇది ఇస్తాను, లేదా మీ రాష్ట్రానికి ఈ మేలు కొత్తగా కలగజేస్తాను, లేదా కొత్తగా ఈ హామీలు ఇస్తున్నాను ఆయన కూడా చెప్పేటువంటి అవకాశం లేదు. అంటే దీని ద్వారా అర్థమైంది ఏంటంటే పూర్తిగా అమరావతి ప్రాంత అభివృద్ధి పైన కేంద్రీకరించిన దృష్టిని రాష్ట్రం యావత్తు అభివృద్ధి మీద కేంద్రీకరించలేదు. కాబట్టి ఆ రకమైన ప్రతిపాదనలు ఏవి కనబడలేదని అర్థమైపోతుంది. రాష్ట్ర ప్రజానీకం మునుముందు ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారో చూడాలి.